ఓం శ్రీ మాత్రే నమః. ఈ రాశి వారికి ఈ మాసము ఆర్థికంగా మిశ్రమంగా ఉందని చెప్పవచ్చు. అంటే వీరు చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకుంటే యథార్థంగా కాస్త సర్దుబాటు తత్వం అనేటువంటిది కూడా ఉంటుంది. అవన్నీ కూడా సర్దుమణిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు ధన ఆదాయము అనేటువంటిది కూడా బాగుంటుందనే చెప్పవచ్చు. మధ్య మధ్యలో ఎప్పుడన్నా ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అనేవి తలెత్తినా కానీ అవన్నీ కూడా మళ్ళీ తీరిపోయే, సమస్యలు తొలగిపోయే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. వీలైతే ఒకసారి శ్రీశైల క్షేత్ర దర్శనము అనేది చేసుకొని రావడం చాలా చాలా మంచిది. అలాగే ప్రతిరోజు కూడా గణపతి దేవాలయానికి వెళ్ళి కనీసం 3 సార్లైనా సరే ప్రదక్షిణాలు చేసి ఓం గం గణపతయే నమః అన్న ఈ మంత్రాన్ని జపిస్తూ 3 సార్లు ప్రదక్షిణాలు చేసి 5 నిమిషాలైనా ప్రశాంతంగా అక్కడ కూర్చొని మీరు వెళ్ళిపోతే చాలా చాలా మంచిది. అలాగే వీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామావళిని చదవటము చాలా మంచిది. చదవలేకపోతే కనీసం వినటానికైనా ప్రయత్నం చేయాలి. వీరు వీలైతే ఒకసారి కాణిపాక గణపతిని దర్శనం చేసుకోవటం చాలా చాలా మంచిది. కాణిపాకం వెళ్ళి అక్కడ వినాయకుడిని దర్శనం చేసుకొని రావటం కూడా వీరికి కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవటం, ఆవు పాలతోటి అభిషేకము అనేది చేయడం వలన వీరికి అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులు అధిక లాభాలు గడించగలుగుతారు. కానీ ఈ చిన్న పరిహారాలు అనేది చేస్తే మరి ఈ కుంభరాశి వారికి కూడా ఎంతో యోగదాయకంగా ఉంటుంది అనే చెప్పవచ్చు.